గణేశుడు మహాభారతాన్ని ఎలా రాశాడనేది ఈ షార్ట్ ద్వారా మనందరం తెలుసుకుందాము. మహాభారతాన్ని రచించాలనే సంకల్పం వ్యాసుడికి వచ్చింది. ఆయన ఆలోచించాడు, ఇంత విస్తారమైన గ్రంథాన్ని ఎవరు రాస్తారు? అప్పుడే ఆయన మన గణేశుడిని ఆశ్రయించాడు. గణేశుడు అందుకు అంగీకరించాడు. కానీ ఒక షరతు పెట్టాడు. మధ్యలో మీరు ఆగకూడదు, మీరు ఆగితే నేను రాయడం ఆపేస్తాను అని. అప్పుడు వ్యాసుడు తెలివిగా చెప్పాడు, మీరు రాయాలి, కానీ దానికి అర్థమేంటో తెలుసుకొని మరి రాయాలి, లేకపోతే మీరు సరిగా రాయలేరు అని వ్యాస మహర్షి చెప్పారు. ఇలా వ్యాసుడు కఠినమైన శ్లోకాలను చెప్పేవాడు. దానికి తగ్గట్టు గణేశుడు వాటి అర్థం గ్రహించేలోపు వ్యాసుడికి ఆలోచించడానికి సమయం దొరికేది. గణపతి తన దంతాన్ని కలంగా మార్చి వ్యాస మహర్షి చెప్పిన మహాభారతాన్ని అక్షరాలా లిఖించాడు. ఆ విధంగానే ఈ అమోఘ గ్రంథం జన్మించింది. ఇదే మహాభారత రచన గాథ. వ్యాసుడు చెప్పగా గణపతి రాసిన దివ్య చరిత్ర. ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక విశేషాల గురించి కానీ కథల గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో చేయండి. అదేవిధంగా మన ఛానల్లో లాంగ్ వీడియో ఉంది గణేశుని జననం గురించి. దాని గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి లాంగ్ వీడియోస్ని క్లిక్ చేసి చూడండి. ధన్యవాదాలు. జై గణేశ.